టేకుమట్ల గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు గట్టు శ్రీనివాస్ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నికైన ఈ సందర్భంగా వారికి సూర్యాపేట పట్టణంలోని వారి స్వగృహంలో పలువురు కాంగ్రెస్ నాయకులు యువకులు అభిమానులు ప్రశంసించి శాల్వాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడారు. టేకుమట్ల గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు గట్టు శ్రీనివాసు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా వారికి సూర్యాపేట పట్టణంలోని వారి స్వగృహంలో పలువురు కాంగ్రెస్ నాయకులు యువకులు అభిమానులు ప్రశంసించి శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, మాజీ మంత్రి జానారెడ్డికి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డికి, పిసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, షఫీవుల్లా, ఎడ్ల వీరమల్లు యాదవ్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారూక్, ధర్మానాయక్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఒకరు పడుకుంటే పడుతుంది మహేష్ ఓకే. మంచిగా వస్తుంది మా ఈరోజు గట్టు శ్రీనివాస్ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఆదేశానుసారం ఇవాళ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ ఆ పదవి లభించినందుకు మేమందరం ఇవాళ ముఖ్యమంత్రి గారికి, వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇవాళ
కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీనివాస్ ఇవాళ ఇప్పటికిప్పుడే పదవి వచ్చింది కాదు. ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం జరిగింది. అలాగే వాళ్ళ మేడం కూడా ఎంపీటీసీగా ఇవాళ వైస్ ఎంపీపీగా పనిచేయడం జరిగింది. అలాగే శ్రీనివాస్ కూడా ఇవాళ పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఇక్కడ దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కష్టపడ్డందుకు ఫలితంగా ఇవాళ వైస్ చైర్మన్ రావటం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే అతను వ్యవసాయదారుల కుటుంబం, అసలు చైర్మనే రావాలి. చైర్మన్ ఆయనకు ఇది వైస్ చైర్మన్ తగని పోస్ట్ కానీ చైర్మనే రావాలి, కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక ఈక్వేషన్లో ఇవాళ వైస్ చైర్మన్గా రావటం జరిగింది. ఇవాళ అందరి తరపున మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో ఇవాళ మీరు దళారులకు మీరు సహకరించకుండా ఓన్లీ రైతు పక్షపాతిగా ఉండి రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోసం మీరు పోరాడాలని మేము ఆల్రెడీ కోరుకుంటున్నాం. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం సన్నాలు పండించినందుకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ సూర్యాపేటలో చాలామంది రైతులకు కొన్ని వేల రూపాయలు కూడా అదనంగా వాడు రావడం జరిగింది. దానికి మేము సూర్యాపేట రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము చాలా అభినందిస్తున్నాం. అలాగే నువ్వు రైతు కుటుంబంలో ఉన్నావు కాబట్టి సూర్యాపేట రైతుల బాధలు నీకు తెలుసు కాబట్టి ఒక రైతుగా, ఎందుకంటే ఈ దేశానికి రైతే వెన్నెముక కాబట్టి ఆయన పండించిన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కోసం పోరాడాలి. అలాగే బోనస్ కూడా ఇవాళ పోరాడాలి. దళాలకు బలి కాకుండా ఇవాళ మంచిగా రైతులకు పండించిన పంటకు వారు పండించిన పంటకు లాభాలు